ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో సాటర్డే ఎపిసోడ్ రివ్యూ. సో ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బాగానే అనిపించింది. అండ్ మణికంఠకి ఇచ్చిన ఇన్పుట్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి. అసలు మణికంఠ గేమ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఓవరాల్ ఎవరు వాళ్ళు ఇచ్చిన ట్యాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, జలస్, అన్నోయింగ్, అంటే రెగ్యులర్గా 3 ట్యాగ్సే ఎక్కువ తిప్పి ఇచ్చారని అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా ఎవరెవరు కరెక్ట్గా ఇచ్చారనిపించింది. నాకు నబీల్ ఇచ్చిన ట్యాగ్స్ కొంచెం సెన్సిబుల్గా అనిపించినాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మణికంఠనే చేయడం కూడా వాళ్ళు కూడా కొంచెం అదే అర్థం చేసుకోవాలి. తను ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్పెషల్లీ సీత. మణికంఠ ఏదైతే మిస్టేక్ చేస్తున్నాడో సీత కూడా అదే మిస్టేక్ చేస్తుంది. కాకపోతే మణికంఠ ఒక 100% లెవెల్లో చేస్తే సీత ఒక 30% లెవెల్లో చేస్తుంది అనమాట. సో ఇప్పుడు తను చెప్పేయాలి. అవతల మణికంఠ అని అందరూ నాకు సార్ లోపలికి పిలిచి క్లాస్ పీకింది తెలుసు, అన్నీ తెలుసు. స్టిల్ షీ ఈజ్ ట్రయింగ్ టు పాయింట్ అవుట్ మణికంఠ ఓన్లీ. అది నాకు కొంచెం వదిలేయచ్చు కదా. అందరు చెప్తున్నారు కదా, అయిపోయింది. ఎంతమంది చెప్తారు? అందరూ చెప్పారు. సో ప్రేరణ చెప్పింది, నిఖిల్ చెప్పాడు, యష్మి చెప్పింది. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు లాస్ట్లో వచ్చి నువ్వు కూడా అదే పాయింట్ చెప్పాలా సీత? అవసరమా? వేరే పాయింట్ ఏదైనా చెప్పొచ్చు కదా. మళ్ళీ అదే పాయింట్ చెప్పడం, మళ్ళీ ఈవిడ డ్రామటైజ్ చేయడం, యాడ్ అవడం నాకైతే అసలు నచ్చలేదు సీత. ఎందుకంటే ఓకే, ఫస్ట్ 3%, 4% ఓకే, అందరూ చెప్తున్నారు కదా. చెప్పిన పాయింటే ఎంతమంది చెప్తారు? పృథ్వీ, యష్మి అందరూ అదే పాయింట్. ఇంకా లాస్ట్కి వచ్చిన సీత కూడా అదే పాయింట్. అది నాగార్జున సార్ వద్దన్నాక కూడా నేను చెప్తానంటది. ఇంక ఏం చెప్తాం? అసలు నాకైతే నచ్చలేదు సీత. వదిలేయచ్చు కదా, లైట్ తీసుకోవచ్చు, ఏమీ కాదు. లైట్ తీసుకుంటేనే ఇంకా ఆడియన్స్ దృష్టిలో మంచి అవుతావు. ఆ విషయం వదిలిపెట్టి సీత మటుకి నేను ఎలాగైనా ఆడియన్స్కి నా బాధ చెప్పాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేసింది. ఆడియన్స్ లైవ్లో వచ్చిన సీన్స్ ఎంతో కొంత ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చూపిస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎవరిది మిస్టేక్ అనేది ఆడియన్స్ జడ్జ్ చేసుకోగలరు. ఇప్పుడు అక్కడ సీత నాగార్జున గారికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే జనాలకు అర్థమవుతుంది అనేది లేదు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా జనాలు అర్థం చేసుకోరు అనేది సీత ఎందుకు అనుకుంటుంది అనేది నాకు అర్థం కాలేదు. అసలు యాక్చువల్లీ సీత, నాగార్జున గారు చెప్తారు నువ్వు మణికంఠకి తప్ప వేరే వాళ్ళకి ట్యాగ్ ఇవ్వని. ఇంకా మణికంఠ ఓవర్ యాక్షన్ కూడా ఓ లెవెల్, ఓ రేంజ్. ఇంత చెప్పిన తర్వాత కూడా ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్ టు డిసైడ్ హూ ఈజ్ రైట్ అంట. నాగార్జున సార్ దగ్గర కూడా ఓవర్ యాక్షన్. నాకైతే అది అసలు నచ్చలేదు. సో ఓవరాల్గా మణికంఠ యాటిట్యూడ్ ఎలా మారాలని అందరూ కోరుకుంటున్నారంటే, చూసే ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ కోరుకునేది ఏంటంటే, ఒకళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తున్నా, ఒకళ్ళు నిన్ను తక్కువ చేస్తున్నా, ఒకళ్ళు నిన్ను కార్నర్ చేస్తున్నా, ఫైట్ చేయి బ్యాక్కి. అంతేగాని సింపతి ట్రై చేయొద్దు. ఫైట్ చేయి, ఓకే కార్నర్ చేస్తున్నారు, ఫైట్ బ్యాక్ చేయాలి ధైర్యంగా. అంతేగాని ఏడ్ చేసి ఓకే ఏడవటం కూడా తప్పు కాదు. ఫైట్ బ్యాక్ చేస్తూ నువ్వు బాధపడినా తప్పు లేదు, ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ఇంకా గేమే ఇంకా అది అయిపోయింది, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు అట్లా బాధపడతా కూర్చోవటం అనేది చూసే ఆడియన్స్కి ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, చిరాకు వస్తుంది. చిరాకు వస్తుంది. లేదంటే ఓవర్ సింపతైజ్ అయిపోయి ఇంకా గేమ్ ఏమి పట్టించుకోకుండా మీకే ఓట్లు వేయటం అలా చేస్తారు. ఈ 2 రకాల్లోనే ఉంటారు. సో ఐదర్ ఈ రకం, ఏదైనా ఆ రకం, ఈ 2 కేటగిరీస్గా డివైడ్ అయిపోతుంది. షోని చూసి జడ్జి చేసి వేసేది ఉండదు. ఇంకా బ్లైండ్గా మణికంఠని కార్నర్ చేస్తున్నారు అనుకొని ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంట్రా బాబు ఇంకా మణికంఠ ఏం చేసినా తప్పు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా డివైడ్ అయిపోతుంది. సో అది కాదు. మణికంఠకి మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. బిగ్ బాస్లో కావాల్సిందే మెయిన్ అది ఉన్నాక ఇంకా మిగతా వాళ్ళందరితో ఈ సింపతి గేమ్లు ఇవన్నీ ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు మణికంఠ దగ్గర నుంచి. కానీ మణికంఠ కావాలనే చేస్తున్నాడా, లేకపోతే మనోడు బేసిక్గానే అంత ఓవర్ డ్రామటైజ్డ్ పర్సన్ అనేది అయితే $1,000,000 క్వశ్చన్.
ఇవాళ కూడా నాగార్జున సార్ దగ్గర కూడా అలా చేస్తున్నాడంటే నాకు తెలిసి మనోడు డ్రెమిటైజ్డ్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. కావాలని చేస్తున్నది అయితే కాదు, మనోడు బేసిక్గా ఓవర్గా ఫీల్ అయిపోతాడు ప్రతిదానికి అనేది అయితే అనిపిస్తుంది. ఇది మణికంఠ టాపిక్లో ప్రేరణ ఒక పాయింట్ చెప్పింది, పర్ఫెక్ట్ పాయింట్. ఏంటి అంటే తన జోన్లోనే తన నుంచి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈవెన్ విష్ణుప్రియ కూడా చెప్పింది, అవతల వాళ్ళు మొన్న జరిగిన సిచ్యువేషన్, అవతల వాళ్ళు ఎలిమినేట్ అయిపోయేదాకా వెళ్ళి బ్యాక్ వచ్చిన వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే అక్కడ కూడా మనోడికి ఫోకస్ కొట్టుకుంటాడు అన్నట్టుగా విష్ణుప్రియ చెప్పింది. సో నబీల్ సీత నుంచోబెట్టి నాగార్జున గారు మాట్లాడటం జరిగింది. అక్కడ నబీల్ చెప్పిన పాయింట్స్, నబీల్ మనకి ఎపిసోడ్లో చూపించిన దానికి నబీల్ చెప్పిన దానికి మ్యాచ్ అవ్వలేదు. బట్ ఎనీహౌ నబీల్ సీత ఇద్దరు కలిసి మణికంఠకి ఇది నేను చెప్పాను మార్చుకోమని అన్నట్టుగా నబీల్ చెప్పడం అయితే జరిగింది. సో మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలిచి నాగార్జున గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు, నువ్వు ఏడవలసింది ఏదైనా ఉంటే ఏడ్ చేసేయి అంటే, ఇంతకీ వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపించలేదంట, వాళ్ళ వైఫ్ లెటర్ అయితే పంపించారంట. సో దట్స్ గుడ్, లెటర్ అయినా పంపించారు కాబట్టి మణికంఠకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మణికంఠ ఏమంటున్నాడు, షో వల్ల ఏదైనా ప్రాబ్లం అయిపోయి ఇక్కడికి వచ్చిందేమో అని మనోడు ఫీల్ అయిపోతున్నాడు. షో వల్ల ఎందుకు ప్రాబ్లం అయిపోతుంది నాకు అర్థం కాదు. ఏమో మరి తన పర్సనల్గా ఏమి ఆలోచిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ బిగ్ బాస్ షో వల్ల వాళ్ళ వైఫ్కి ఏం ప్రాబ్లం అయిపోతుంది? తిని యొక్క లైఫ్ స్టైల్, తిని ఒక సీరియల్ యాక్టర్, తిను బిగ్ బాస్ రావాలనుకున్నాడు, వచ్చాడు. దానికి పర్సనల్గా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏముంటుంది? ఏమీ ఉండదు. సోషల్ మీడియాలో 100 రాస్తారు. ఒక పర్సన్ పాపులర్ అయిన తర్వాత, ఒక పర్సన్ బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత 100 రాస్తారు, 100 మాట్లాడతారు. సో వాటన్నిటి వల్ల ఎవరి ఫ్యామిలీస్ బీభత్సంగా ఎఫెక్ట్ అయినట్టు బిల్డప్ ఇస్తారు అంతే. అందరూ ఎఫెక్ట్ అయిపోవు, పట్టించుకునే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. పట్టించుకునే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. దాని గురించి ఆయన వరి అవుతున్నాడు మనోడు అనేది నాకు అనిపించింది. సో ఇవాళ కూడా తన లెటర్ పంపించిందంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఏం పంపించిందని అడిగాడు. పాప ఏం పంపించిందో చూపించింది ఉంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ మేబీ తర్వాత అయినా చూపిస్తారేమో అని అనుకుంటున్నాను. చూపించేసి ఇక్కడి నుంచి స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ లెటర్ చూపించలేదు, కానీ ఇంక ఏడటం ఒక స్ట్రాటజీ అని అనుకోవద్దు అన్నట్టుగా చెప్పాడు. సో తను స్ట్రాటజీ కాదని తను చెప్తున్నాడు. సో అది $1 million క్వశ్చన్ కింద అయిపోయింది. ఎందుకంటే ప్రతి అయిన దానికి కాని దానికి ఏడిస్తే ఎవరికైనా స్ట్రాటజీ అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళెవరో ఎలిమినేట్ అయిపోతే మనోడు సేవ్ అయితే ఆనందపడాలి, కానీ అక్కడ కూడా డైలమాలో ఉండటం అసలు అర్థం కాలేదు. అది ఎంత స్ట్రాటజీ కాకపోతే గేమ్ అంత సీరియస్గా జరుగుతుంటే మనోడు మధ్యలో వచ్చి కూర్చొని ఆడటం, ఇలాంటివి చేయటం వల్ల ఒకవేళ నిజంగా స్ట్రాటజీ అయినా కాకపోయినా చూసే జనాలకి ఎక్కువ మందికి అదొక స్ట్రాటజీ, అదొక ప్లానింగ్, కంటెంట్ క్రియేషన్ అని అనిపించే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. అదే కాకుండా గేమ్ని పట్టించుకోకుండా మణికంఠనే సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు తయారవుతారు. మణికంఠ ఏది చేసినా తప్పనే వాళ్ళు కూడా తయారవుతారు. దానివల్ల మణికంఠకి ఎటువంటి ఉపయోగం లేదు. నిజంగా అలా గెలిచినా కూడా వేస్టే నా దృష్టిలో అయితే. ప్రాపర్గా ఆడి గెలవాలి. మనకి చూసే ఆడియన్స్కి కూడా ఆ ఫైట్ బ్యాక్ అనేది కనపడితే బాగుంటుంది. వాళ్ళు సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నిజమే అనుకుందాం, మణికంఠ చెప్పేదే నిజం అనుకుందాం. దాన్ని నువ్వు ఫైట్ బ్యాక్ చేయాలి. ఎప్పుడు ఏడుస్తా కూర్చుంటే వాళ్ళు అది ఇవ్వలేదు, వీళ్ళు ఇది ఇవ్వలేదు. ఇప్పుడు సీత తీసుకోలేదు గేమ్లోకి, నువ్వేమన్నావు, ఆదిత్య గారితో వెళ్ళమని చెప్పి సజెషన్ ఇచ్చింది. పాపం తనకు కుదరట్లేదు కాబట్టి వేరే వాళ్ళతో కలిసి ఆడమంది. యాజ్ ఏ ఫ్రెండ్గా తన సజెషన్ని తీసుకొని నువ్వు వెళ్ళి ఆదిత్యతో కలిసి ఆడొచ్చు కదా. నీకు నీ ప్రయారిటీస్ ఉన్నాయా? ఇది ఓవర్ కదా. మళ్ళీ అంటే తిని కలవాలనుకున్నాడు, తినతో కలిసి ఆడాలి. లేదంటే తిని హట్ అయిపోతాడు, ఏడ్ చేస్తాడు. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఆదిత్య గారితో నువ్వు ఆడటానికి నువ్వు ఆదిత్య గారిని అవాయిడ్ చేస్తున్నావుగా. మరి నువ్వు చేస్తే అవాయిడ్ కాదు, నీ ప్రయారిటీస్ ఉన్నట్టు. వేరే వాళ్ళు చేస్తే ఇది మట్టి కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్పింది. ఇది లేదంటే చూసే జనాలకి ఇదంతా అర్థం కాదు. లైవ్లో చూడరు కదా, అందరూ చూడరు కదా. సో ఎపిసోడ్ ప్రకారంగా చూస్తే అది అందరికి అర్థం కాదు. సో బేసిక్గా మణికంఠ మైండ్ సెట్టే అంతా, ఇది స్ట్రాటజీ కాదనే నేనైతే అనుకుంటున్నాను. మణికంఠ మైండ్ సెట్టే అంతనమాట. ఏంటంటే తనకు కావాలంతే, పక్కనోడితో సంబంధమే లేదు మనకి. అది మన ప్రయారిటీ తగ్గట్టు మనం ఆడతాం, మనం ఎలాగోలా
సర్వైవల్ ఎప్పుడైతే ఒక డైలాగ్ వేశారు కదా, అదంతా సర్వైవల్ కోసం చేస్తున్నానని, ఆ డైలాగ్కే ముడిపడే ఇదంతా కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సర్వైవల్ కోసమే ఇదంతా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మనోడు మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతాడు, అదే జరగాలనుకుంటాడు, అది జరగకపోతే అట్ అయిపోతాడు. అది బిగ్ బాస్ హౌస్లో అది పాసిబుల్ కాదు, బయటే పాసిబుల్ కాదు. అది మన మైండ్లో అనుకున్న ప్రతిదీ అవుతుంది అని చెప్పలేము. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి వాడికి వాళ్ళ బాండింగ్స్ ఉంటాయి, వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి, వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. సో కాబట్టే మనోడు చేసే ఈ ఓవర్ డ్రామటైజ్డ్ సిచ్యువేషన్స్ అదొక స్ట్రాటజీ కింద అనిపిస్తుంది. ఇంకా ఎపిసోడ్లో ప్రేరణను మెచ్చుకున్నారు, నబీల్ని మెచ్చుకున్నారు, నిఖిల్ని మెచ్చుకున్నారు. అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ గురించి బాధపడింది, లెటర్ చూడలేకపోయింది కదా, దాని గురించి కొంచెం సేపు డిస్కషన్ అయింది. అండ్ ఇవాళ కాన్వర్సేషన్లో యాజ్ యూజువల్ మళ్ళీ విష్ణుప్రియ టాపిక్ వచ్చింది. విష్ణుప్రియ నేను అంత ఇంటెలిజెంట్ కాను సార్ అంటాం, ఫైర్ ఉండాలంటే ఫైర్ అంటే ఎలా ఉంటుంది సార్ అని అడగటం. ఈ దెబ్బతో నాగార్జున సార్ కూడా ఇంక చెప్పడం మానేస్తారు, విష్ణుప్రియని ఇష్టం వచ్చింది ఆడుకోమా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పృథ్వీ అంతా కూడా బాగానే ఆడుతున్నాం అన్నట్టుగా, బాగా ఆడా ఉన్నట్టుగా పృథ్వీని కూడా మెచ్చుకున్నారు. ఈవెన్ నబీల్తో పాటు పృథ్వీని కూడా మెచ్చుకున్నారు. యష్మి జలస్ ఫీల్ అయిందని చెప్పి నబీల్ చెప్పాడు. ప్రేరణ కూడా జలస్ ఫీల్ అయిందని సీత చెప్పింది. అండ్ ప్రేరణ బాగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఈవెన్ యష్మి కూడా చెప్పింది ప్రేరణ జలస్ అన్నట్టు, సెల్ఫిష్గా కనపడిందంట ప్రేరణ. ఏం సంచాలకుగా ఉండి సంచాలకుగా చేస్తే అది సెల్ఫిషా? నాకు అసలు యష్మి వేరే లెవెల్. అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మనోడు ఉంటే మనోడికి సపోర్ట్ చేయాలి. అనవసరం ఆడియన్స్ ఏమనుకుంటారు, ఆడియన్స్ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, దానివల్ల మనకి ఎంత నెగిటివ్ వస్తుంది ఇవన్నీ అనవసరం. మణికంఠ మీద కోపం వస్తే మణికంఠనే నామినేట్ చేస్తారు, ఏదో ఉన్నా లేకపోయినా నామినేట్ చేస్తా అని చెప్పడం. యష్మి మణికంఠ వీళ్ళిద్దరూ ఆడ్ మ్యాన్ అవుట్స్ అనే చెప్పాలి ఎంటైర్ హౌస్లో. ప్రేరణ ది బెస్ట్ అనిపిస్తుంది ఇప్పటికొచ్చి నాకు తెలిసి. చూడాలి ముందు. ఈవెన్ నబీల్ కూడా బెస్ట్ అనిపిస్తున్నాడు, కానీ నిఖిల్ కూడా పర్లేదు ఇప్పుడు. సో నబీల్ కూడా ఇప్పుడు పర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ ఇచ్చేటప్పుడు నిఖిల్కి ఇస్తే, నిఖిల్ ఇప్పుడు నాకన్నా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చీఫ్ పొజిషన్ నుంచి దిగారో అప్పటి నుంచి నాకన్నా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంటే, నాగార్జున సార్ అంటే ఇది సోనియా వెళ్ళిపోయిన తర్వాత దగ్గర నుంచా అని అడుగుతున్నాను. దానికి ఎవరో ఆన్సర్ చెప్పట్లేదు, నవ్వుతున్నారు. అది ఓవరాల్గా సోనియా వెళ్ళిపోయిన దగ్గర నుంచి అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరమే లేదు. అదే రీజన్. సో నిఖిల్ ఎలా ఉండాలో నిఖిల్ అలానే ఉండాలి అనేది కూడా వాళ్ళ మదర్ కూడా లెటర్ క్లియర్గా రాశారు. ఎవరి కోసమో నువ్వు చేంజ్ అవ్వద్దు, నువ్వేంటో చూపించు అనేది రాశారు. నేను కూడా స్టార్టింగ్ నుంచి నా రివ్యూస్లో నేను చెప్పేది అదే. వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ తీసుకొచ్చి చెప్తే మన ఒపీనియన్ ఏం కనపడదు. చీఫ్గా ఉండి కూడా నీ ఒపీనియన్ నువ్వు పెట్టలేకపోతే అసలు చీఫ్ కాన్సెప్టే రాంగ్ యాక్చువల్లీ నన్ను అడిగితే. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ ఏంటనేది బయటికి రాదు, అందరు కూడా పడుకొని ఒకటి ఒపీనియన్ కింద వస్తుంది ఇప్పుడు టీంలో కన్విన్స్ అయినప్పుడు. అదే కాక ఒక కెప్టెన్ ఎవరికాళ్ళు ఇండివిజువల్ ప్లేయర్స్ అన్నప్పుడు ఎవరి ఒపీనియన్ పెడతానుకుంటుంది. సో ఇప్పుడు ఈయన చీఫ్ అయినప్పటికీ కూడా ఈయన ఒపీనియన్ పెట్టకుండా ఇన్ని రోజులు అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తూ మాస్క్ వేసుకొని ఇన్నాళ్ళు ఆడాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా మాస్క్ తీసాడన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చూడాలి ఇంకా ఒక 2 వీక్స్ చూస్తే కానీ ఇంకా బాగా ఆడతాడు అన్న ఫీలింగ్ అయితే నాకుంది నిఖిల్ మీద. నిఖిల్, నబీల్, ప్రేరణ, ఆదిత్య గారు వెళ్ళిపోతా ఆల్మోస్ట్ టాప్ 5లో ఉండే క్యాండిడేట్ని నీట్గా సెలెక్ట్ చేసి అగ్గిలు ఇచ్చాడు. ఎవరెవరు అంటే ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురు అయితే కన్ఫామ్గా టాప్ 5 అన్నట్టుగా మనం అనుకోవచ్చు. పృథ్వీ, నబీలు వీళ్ళిద్దరు కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒకరికైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, ఇద్దరు కాకపోయినా అట్లీస్ట్ ఒకళ్ళైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డులో నుంచి ఖచ్చితంగా ఒకళ్ళు టాప్ 5 ఖచ్చితంగా గ్యారంటీగా వస్తారు. సో మిగతా నలుగురు ఏమో చెప్పలేము, కానీ ఒకళ్ళైతే ఖచ్చితంగా టాప్ 5 వస్తారు వైల్డ్ కార్డ్స్ నుంచి అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా అదే జరిగింది కాబట్టి ఈసారి కూడా అదే జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ. ఓవరాల్గా ఇది ఎపిసోడ్లో జరిగింది. సో ఎపిసోడ్లో ఇంతకన్నా అనలైజ్ చేయడానికి పెద్దగా ఏం లేదు. మోర్ ఓవర్ ఎక్కువ శాతం ప్రతి ఎపిసోడ్ నాకు తెలిసి మణికంఠ ఎపిసోడ్ ఒక కొత్త ఎపిసోడ్ పెట్టుకొని మణికంఠ ఎపిసోడ్ అని చెప్పి సపరేట్గా టెలికాస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో. మణికంఠ
కోసం ఇష్టపడి చూసే వాళ్ళందరూ అది చూసుకుంటారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మణికంఠ సోదే సరిపోతుంది తప్ప ఇంట్రెస్టింగ్గానే సాగే ఎపిసోడ్ కనిపించట్లేదు నాకు. ఇవాళ ఎపిసోడ్ కొంచెం పర్లేదు, కొంచెం ఫన్ అది ఇది ఉంది. మణికంఠ ఈ ఎపిసోడ్ అంతా కూడా బాధపడతానే కూర్చున్నాడు. నాకు అది చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం తను ఎందుకు అలా తీసేసుకుంటున్నాడు? తను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సన్నీ ఉన్నాడండి. సన్నీకి ప్రతి మనిషి నాకు ప్రతి ఒక్కడికి ఒక వీక్నెస్ ఉంటుంది. సన్నీకి ట్రిగ్గర్ అయిపోయే వీక్నెస్ ఉండేది అప్పట్లో. టాస్క్లు ఆడేటప్పుడు పాపం తను ట్రిగ్గర్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి చేసి తను ట్రిగ్గర్ చేసేవాళ్ళు. ట్రిగ్గర్ చేసినప్పుడు తను ట్రిగ్గర్ అయిపోయేవాడు. అయిపోయిన దానికి నాగార్జున గారు క్లియర్గా బోర్డు వేయించాడు. మెల్ల బోర్డు వేయించుకొని ఉండమన్నారు. తను ఉన్నాడా లేదా? ఫైనల్గా ఏమైంది? కప్పు గెలిచాడా లేదా? అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మణికంఠ? నాకు అర్థం కావట్లేదు. ఏడవడం అనేది కూడా వీక్నెస్ అనుకో, దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. మణికంఠ ఓకే, స్ట్రాటజీ కాదు. మణికంఠ ప్రకారం చూస్తున్న స్ట్రాటజీ కాదు. సింపతి పరంగా గేమ్ గెలిస్తే పెద్ద ఆనందం కానీ ఏముండదు. మనం ఎలిజిబుల్ టు లిఫ్ట్ ద కప్ అనేది అనుకోవాలి అందరూ. దాన్ని బేసిస్గా ఆడితే నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చూసాడు వాళ్ళ మావాడు ఎరగదీశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆపోజిట్ వాడు కూడా ఎవరైనా ఆడతా అంటే వాళ్ళకి వీళ్ళకి టగ్ ఆఫ్ వార్లా ఉండాలి. అప్పుడు గేమ్ బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు సీతతో గొడవ అయితే సీత కన్నా బాగా ఆడి నువ్వు ఆ టాస్క్లో సీత కన్నా బాగా ఆడాలి. అబ్బా నేను మణికంఠ వచ్చి అడిగాడు, అబ్బా నేను మణికంఠతో కలిసి ఉంటే బాగుండేది అని సీత కనిపించేలా నువ్వు చేయాలి. కానీ నువ్వు పక్కకి వెళ్ళి ఏడుస్తా కూర్చుంటే ఏమొస్తుంది? అది. సో ఏదేమైనప్పటికీ మణికంఠ గేమ్ ఇప్పటికైనా మారుతుందా లేదా అనేది $1 million క్వశ్చన్. నాకు తెలిసి అయితే మారే ఛాన్సే లేదు. మొన్న టాస్క్ చాలా బాగా చేశాడు. అదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మణికంఠ విల్ బి ద బెస్ట్ ప్లేయర్. ఏమి తీసి పడేసే ప్లేయర్ అయితే కాదు. సూపర్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా పోతే యష్మినే ఇంకా మణికంఠ కన్నా ఆవిడ దూరంలో ఉంది. ఆవిడ సంచాలకుగా ఏం చేయాలో కూడా తెలీదు. ఆవిడే సర్వైవ్ అవ్వంగా మణికంఠ ఈజీగా సర్వైవ్ అవుతాడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఆయన కోసం కాపిన ప్రేక్షకుల కోసం ఆయన ఆడకుండా ఉంటే కోట్లు వేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏడవకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపతి గేమ్ లేకుండా కార్నర్ చేయగలిగే టాలెంట్ ఉంది మనోడికి. మంచి మంచి పాయింట్స్తో కార్నర్ చేయగలిగిన టాలెంట్ ఉంది. అట్లా సరదాగా ఉంటా గేమ్ ఆడుతూ వెళ్ళాలి. కానీ ఎప్పుడు మూడీగా ఉంటా, మనుషులకు దూరంగా ఉంటా, ప్రతి చిన్నదాన్ని బోతద్దంలో పెట్టి చూసి వాళ్ళతో నీకు ఇష్టమైన వాళ్ళతోనే నువ్వు గొడవ పడతా, వాళ్ళనే నామినేట్ చేస్తా, వాళ్ళనే మళ్ళీ కార్నర్ చేస్తా, వాళ్ళతోనే సింపతి గేమ్ ఆడతా, ఇవన్నీ చేస్తే నెగిటివ్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో అపోజ్ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. ఇది ఓవరాల్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? మణికంఠకి నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ లెటర్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ డైలీ వస్తాయి. లాస్ట్ సీజన్ కూడా నేను రివ్యూస్ చేశాను, ఆ ముందర సీజన్ కూడా రివ్యూస్ చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళకి. అండ్ మీరు ఏదైనా పాయింట్ నేను తప్పు చెప్పినా ఏదైనా ఉన్నా కామెంట్ అయితే చేయండి. సో మీకు అనిపించిన మీ ఒపీనియన్స్, ఇది నా ఒపీనియన్ మాత్రమే, నా రివ్యూ. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ అయితే చేయండి గేమ్ గురించి. విల్ డిస్కస్. ఇది ఇవాళ వీడియో ఎపిసోడ్. రేపు ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారంటే ఎవరికైనా ఈజీగా తెలుసు. అది అసలు మనకి అప్డేట్ రావక్కర్లా, ఏం అక్కర్లా. ఎలిమినేట్ అవ్వాల్సిందే నైనిక. ఎందుకంటే నైనిక కంపారిటివ్లీ అందరికన్నా చాలా డల్. ఇంకా అసలు అక్కడ తను ఆడేది ఏమీ లేకుండా అయిపోయింది. తను చిన్నపిల్ల అవ్వటం వల్ల మరి ఏమో కానీ తనకైతే అసలు ఆర్గ్యుమెంట్ అంటే నచ్చట్లా. షీ డోంట్ వాంట్ టు డూ ఆర్గ్యుమెంట్స్ ఎట్ ఆల్ అని అంటుంది బిగ్ బాస్ హౌస్లో బేసికలీ. బట్ బిగ్ బాస్ చూసే వాళ్ళు కోరుకునేదే ఆర్గ్యుమెంట్స్లో సరైన పాయింట్స్ లాక్ చేయడం. ఇది కదా గేము. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి పెట్టే పాయింట్స్లో ఉన్న లాజిక్స్, ఇది గేము. సో చూద్దాం వైల్డ్ కార్డ్స్ వస్తే గేమ్ ఎలా మారుతుందో. నాకెందుకో అనిపిస్తుంది ఈవెన్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటికీ వైల్డ్ కార్డ్స్ కన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళే, ఈ టీమే, ఈ క్లాన్, నబీల్ క్లానే
టాస్కుల్లో బాగా ఆడతారు అనే ఫీలింగ్ అయితే నాకుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.